విభాగాలకు స్వాగతం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలను ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పంజాబ్, ఒడిశాలో చలిగాలులు కొనసాగాయి. కాశ్మీర్, హిమాచల్లో మంచు వర్షం కురుస్తోంది. పంజాబ్లోని భటిండాలో దేశం మొత్తం మీద 1 డిగ్రీ అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డైంది. రానున్న 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాష్ట్రం మీదుగా చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. మరో 2-3 రోజులు ఇదే వాతావరణం కొనసాగవచ్చని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పుండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వరంగల్లో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అదే వాతావరణం కొనసాగితే రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఖమ్మంలో ఉదయం ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆదిలాబాద్లో 10 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 15, నిజామాబాద్ 15, ఆదిలాబాద్ 10, రామగుండం 14, భద్రాచలంలో 17 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. రాయలసీమలో సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తగ్గాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. విజయవాడలో ఉదయం ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పుండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కర్నూలులో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అదే వాతావరణం కొనసాగితే రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో ఉదయం ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే నందిగామలో 12 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 16, కర్నూలు 17, కాకినాడ 19, బాపట్ల 15, ఒంగోలు 20, నెల్లూరులో 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది.